వనజాతర, జనజాతర, మేడారం మహాజాతర రేపు ప్రారంభం కానుంది. గద్దెల మీదకు అమ్మవార్లు రానున్నారు. భక్తులకు అభయం ఇవ్వనున్నారు. ఇప్పటికే లక్షల్లో భక్తులు మేడారానికి చేరుకొని అమ్మవార్లకు మొక్కులు చెల్లిస్తున్నారు. జంపన్న వాగులో స్నానాలు చేసి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. మేడారం బంగారం నిలువెత్తుగా అమ్మవార్లకు సమర్పించి మొక్కులు చెల్లిస్తున్నారు భక్తులు. దీంతో మేడారం జనసంద్రంలా మారింది. ఇసుకేస్తే రాలనంత జనం. ఇది మేడారం జాతర మహత్యం. 2 ఏళ్లకోసారి జరిగే ఈ మహాజాతరకు భక్తులు పోటెత్తుతున్నారు. కోరింది ఇచ్చే కొంగు బంగారం, వనదేవతల దర్శనం కోసం భక్తులు మేడారానికి చేరుకుంటున్నారు. ఆదివాసీ సంస్కృతికి అద్దం పట్టే తీరుగా రాష్ట్ర సర్కార్ మేడారం గద్దెలను పునర్నిర్మించింది. భక్తుల సౌకర్యం కోసం ఆదివాసీ పూజారులతో చర్చించి వైభవంగా ఏర్పాట్లు చేసింది. మహబూబాబాద్ జిల్లా గంగారం, పూనుగొండ్ల నుంచి మేడారానికి బయలుదేరారు సమ్మక్క భర్త పగిడిద్దరాజు. ముందుగా పగిడిద్దరాజు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు పెనుక వంశీయులు. శివసత్తులు, డోలీలు, వాయిద్యాలతో దద్దరిల్లిపోతోంది పూనుగొండ్ల గ్రామం. భక్తులతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. భక్తులకు ఇబ్బందులు లేకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. మేడారం తల్లులకు మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. 2 ఏళ్లకోసారి జరిగే మహాజాతరలో లక్షలాది మంది భక్తులు తరలివస్తున్నారు. సమ్మక్క సారలమ్మలను దర్శించుకునే ముందు జంపన్న వాగులో స్నానం చేయటం ఆచారం. సంప్రదాయంగా భక్తులు వాగు దాటుకుంటూ వనదేవతలకు మొక్కులు చెల్లిస్తారు. ఇప్పటికే జంపన్న వాగు భక్తులతో కిటకిటలాడుతోంది. ఆదివాసీ సంస్కృతి, ప్రకృతి ఆరాధనకు జంపన్న వాగు నిదర్శనంగా నిలుస్తోంది. వనదేవతలకు నిలువెత్తు బంగారం సమర్పిస్తున్నారు భక్తులు. గుడారాలకు పూజా సామాగ్రిని తెచ్చుకొని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. రేపటి నుంచి అసలైన జాతర మొదలు కానుంది. దీంతో కోట్ల మంది భక్తులు వచ్చే ఛాన్స్ ఉండటంతో టైట్ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు అధికారులు. మేడారం జాతరతో భక్తజన సందోహం నెలకొంది. అమ్మలకు మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తున్నారు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు మేడారంలో జాతర సందర్భంగా బందోబస్తు చేపట్టారు పోలీసులు. రెస్క్యూ టీంలను సిద్ధం చేశారు. జాతరలో సుక్క ముక్క తప్పనిసరి కావడంతో కోళ్లు, మేకలకు ఫుల్ గిరాకీ పెరిగింది. తల్లుల దర్శనానికి ఫ్యామిలీతో వచ్చిన భక్తులు గుడారాలు వేసుకుని బస చేస్తున్నారు. రేపు మేడారం మహాజాతర ప్రారంభం కానుంది. ఇప్పటికే సర్కార్ ఏర్పాట్లన్నీ పూర్తి చేసింది. ఇప్పటికే లక్షల మంది భక్తులు మేడారానికి తరలి వెళ్తున్నారు. రేపటి నుంచి 4 రోజుల పాటు జరిగే మహాజాతరకు కుంభమేళా తరహాలో ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. జాతరకు ముందే భక్తులు భారీగా వస్తుండటంతో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తులతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. భక్తులకు ఇబ్బందులు లేకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. మేడారం జనజాతరకు క్యూ కట్టారు భక్తులు. సమీప గ్రామాల ఆదివాసీలు ఎడ్లబండ్లపై వస్తున్నారు. 50-60 కిలోమీటర్ల దూరం నుంచి తరలి వస్తున్నారు. 2 ఏళ్లకోసారి జరిగే మహాజాతరలో లక్షలాది మంది భక్తులు అమ్మలను దర్శించుకుంటున్నారు. వందల కిలోమీటర్ల నుంచి ఎడ్లబండ్లపై వనదేవతల దర్శనానికి తరలి వస్తున్నారు. మేడారం జాతర ఏర్పాట్లను స్వయంగా మంత్రి సీతక్క పర్యవేక్షిస్తున్నారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామన్నారు సీతక్క. వచ్చే భక్తులందరికీ కూడా పేరు పేరున స్వాగతం. 2 సంవత్సరాలు ఎంతో ఓపికతో, ఎంతో భక్తితో మరి సమ్మక్క సారలమ్మను చూడాలని ఎదురు చూసినటువంటి వాళ్ళు కనీసం వచ్చేటప్పుడు 1 రోజైనా టైం పెట్టుకొని వస్తే దూరం వాళ్ళు మంచిగా దర్శనం అవుతుంది. పోయేటప్పుడు కూడా మంచి అడవి ఉంది, లోపల ఇంకా రకరకాల టూరిజం అందాలున్నాయి. ఇక్కడ కూడా ఉండడానికి చుట్టుపక్కల అడవులు ఉన్నాయి. దేవుని దర్శనం చేసుకున్న తర్వాత కుటుంబ సమేతంగా ఒక పూట వంటలు చేసుకొని తిని మంచిగా దేవునికి మొక్కులు చెల్లించుకొని వెళ్ళండి. సమ్మక్క సారలమ్మను దర్శించుకునే ముందు జంపన్న వాగులో స్నానం చేయడం ఆచారం. సంప్రదాయంగా భక్తులు వాగు దాటుకుంటూ వనదేవతలకు మొక్కులు చెల్లిస్తారు.
జంపన్న వాగులో ఫ్లో ఎక్కువగా ఉంటుండటంతో డిఆర్ఎఫ్ సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇక ఇప్పటికే జంపన్న వాగు ప్రాంతంలో భక్తులతో కిటకిటలాడుతోంది. ఆదివాసీ సంస్కృతి, ప్రకృతి ఆరాధనకు జంపన్న వాగు నిదర్శనంగా నిలుస్తోంది. రేపు ఎల్లుండి జంపన్న వాగులో స్నానాలు చేసే వారి సంఖ్య మరింతగా పెరగనుంది. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జంపన్న వాగులో నిత్యం ఎస్డీఆర్ఎఫ్ టీం పర్యవేక్షిస్తోంది. ఈ నెల 18వ తారీఖు నుంచి ఇప్పటి వరకు అంటే ఈ మహాజాతర అయిపోయేంత వరకు కంటిన్యూస్గా మేము డ్యూటీ చేస్తూ ఉంటాము. 100 మంది ఉంటాము. 100 మంది 3 షిఫ్ట్లు వేసి చేసుకుంటాము. ఒక షిఫ్ట్కి వచ్చేసి 30 మంది ఉంటాము. సో ఈ టీం అనేది ఏదైనా రెస్క్యూ జరిగితే కాపాడడం కోసం ఉందని ఆలోచనకు వచ్చి అందరూ మాకు సహకరిస్తున్నారు. మేము కూడా వాళ్ళకు అందుబాటులో ఉంటున్నాము. ఇది చాలా హ్యాపీగా ఉందండి. మేము ప్రజలకు దగ్గరగా ఉండడం, వాళ్ళకు మేము చెప్పడం, వాళ్ళు మాకు కూడా కోఆర్డినేషన్ చేయడం బాగుందండి. ఇది మాకు లిమిట్స్ వచ్చేసి దయ్యాల మడుగు నుంచి చిలకల కట్టు వరకు ఉందండి. అక్కడ వరకు మేము కంటిన్యూస్గా తిరుగుతూ ఉంటాము. నిరంతరం మేము తిరుగుతూ ఉంటాము, పర్యవేక్షిస్తూ ఉంటాము. మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో సుక్క ముక్క తప్పనిసరి. అమ్మల దర్శనం తర్వాత మేకలు, గొర్రెలను ఎదురిచ్చి కోసుకునే సంప్రదాయం ఉంది. దీంతో మేడారంలో గొర్రెలు, మేకలు, కోళ్లకు డిమాండ్ భారీగా ఉంది. అయితే ధరలు విపరీతంగా ఉన్నాయంటున్నారు భక్తులు. మేకలు, గొర్రెలు, గొర్రె పిల్లలు 8,000, 10,000, 11,000, 1,500. సరుకు మంచిగా ఉంటుంది, మాల్ మంచిగా ఉంటుంది. మరి ఇక్కడ ధర ఎందుకు రేటు? మేడారం జాతర కాబట్టి కొంచెం రేటు ఉంటుంది. 10-12 సంవత్సరాలు అవుతాయి. రేట్లు డబుల్ చెప్తాను. ఒక మేక 13,000, 16,000 చెప్తాను. ఈడ డబుల్ చెప్తాను. కష్టపడి తేలే, మంది ఎక్కువ కాబట్టి తేలే. ఈడ 13,000, 14,000 అంటారు. గొర్రెకంతే ఉంది, మేకలకంతే ఉందా? గొర్రెకంతే ఉన్నది. కూల కూడా అట్లే ఉన్నది. అది 3 పావు కేజీలు లేదు, 250, 220, 300 అంటారు. జాతర కాబట్టి, సమ్మక్క సారలమ్మ జాతర కాబట్టి అట్లుంటారు. మేడారం జాతరలో డ్రోన్ కెమెరాలతో భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు పోలీసులు. మేడారానికి గిరిజనులు భారీగా తరలి వస్తున్నారు. న్యూజిలాండ్కు చెందిన గిరిజనుల హాకో డ్యాన్స్ ఆకట్టుకుంది. తెలంగాణ కుంభమేళాకు ఇటు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. ప్రతి 4 నిమిషాలకో బస్సు ఉండేలా ఏర్పాట్లు చేసింది. దాదాపు 2 కోట్ల మంది గిరిజనులు జాతరకు తరలి వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. మేడారం జాతర నుంచి మరిన్ని వివరాలు కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, జాతర సందడి ఎలా ఉంది? ప్రభుత్వం చేసిన ఏర్పాట్లపై ప్రజలందరూ కూడా ఏ విధంగా స్పందిస్తున్నారు? ఎట్లా జరుగుతుంది మొత్తం మీద జాతర? అయితే అమ్మవారి ఆగమనం నేపథ్యంలో, సారలమ్మ ఆగమనం నేపథ్యంలో కూడా దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా కొనసాగుతున్నాయి. మొత్తం ప్రాంగణాన్ని అంతా కూడా తీర్చిదిద్దుతున్నారు. అందుకు సంబంధించినటువంటి పూలు కావచ్చు, తర్వాత డెకరేషన్కి సంబంధించినటువంటి మెటీరియల్ కావచ్చు, అదంతా కూడా ప్రస్తుతం ఇక్కడికి తీసుకొస్తున్నారు. అయితే మొత్తం మేడారం మహారాజ్ జాతరకు సంబంధించినటువంటి ప్రధాన ఘట్టాలకు సంబంధించి చూస్తే బుధవారం అంటే రేపటి నుంచి కూడా ఈ జాతర ప్రారంభం కానున్నగా ఇవాళ మహబూబాద్ జిల్లా గంగారం మండలం పునుగొండ్లలో కొలువైనటువంటి పెనుక వంశీయుల ఇలయలపైన సమ్మక్క సంబంధించినటువంటి భర్త పగడిద్దరాజు ఇప్పటికే ఉదయమే బయలుదేరారు. పొనుగొండ్లలో ఉన్నటువంటి పగడిద్దరాజు సంబంధించినటువంటి ఆలయంలో ఉదయం నుంచి కూడా పెనక వంశీయులు మొత్తం శుద్ధి చేసి ముగ్గులు వేసి మామిడి తోరణాలతో అలంకారం చేశారు. గ్రామంలో పెనుక వెంకటేశ్వర్ల ఇంట్లో పగడిద్దరాజుకు సంబంధించిన ఆదివాసీ సాంప్రదాయాలతో ప్రత్యేక పూజలు చేశారు. అక్కడి నుంచి పాన్పును ఊరేగింపుగా గ్రామంలోని ఆలయానికి తీసుకొచ్చారు. అయితే పగడిద్దరాజుకు సంబంధించినటువంటి అంటే మేడారంకు తీసుకొచ్చే కార్యక్రమానికి సంబంధించినటువంటి ప్రాసెస్లో మంత్రి సీతక్క, ఎండోమెంట్ అధికారులంతా కూడా పాల్గొన్నారు. అక్కడికి వెళ్ళి అమ్మవార్లకు సంబంధించినటువంటి ఏదైతే మేడారంకు ఉంటుందో అక్కడికి పగడిద్దరాజుకు అధికారికమైనటువంటి ఆహ్వానం పలికి ఆ కార్యక్రమాలంతా కూడా సీతక్కతో పాటు ఎండోమెంట్కి సంబంధించినటువంటి అధికారులు కూడా పాల్గొన్నారు. అయితే పగడిద్దరాజుకు సంబంధించినటువంటి పెనుగొండ్ల నుంచి ప్రారంభమైనటువంటి ఇది పాదయాత్రగా వాళ్ళంతా కూడా అడవి మార్గంగా రేపు ఇక్కడికి పసరా మండలం లక్ష్మీపురం గ్రామానికి చేరుకుంటారు. అక్కడనే విడిది చేస్తారు. అక్కడ రేపు వాళ్ళ బ్రేక్ఫాస్ట్ అవన్నీ కూడా పూర్తి చేసుకున్న తర్వాత అక్కడి నుంచి బయలుదేరి ఈ మేడారంకు చేరుకుంటారు. దానికంతా ముందు కూడా మేడారంకు సమీపంలో ఉన్నటువంటి జంపన వాగు దగ్గరికి వెళ్తారు. జంపన వాగు దగ్గర ఎదురుకోళ్ళు ఉంటాయి. మొత్తం ఈ ప్రాసెస్ అంతా కూడా పగడిద్దరాజు రావడం బయలుదేరటంతో ఈ జాతరకు సంబంధించినటువంటి ప్రారంభం అవుతుందని చెప్పచ్చు. సేమ్ టైంలో ఇటు ఏటునాగరం మండలం సంబంధించినటువంటి పునుగొండ్ల నుంచి సంబంధించి కూడా గోవిందరాజులు కూడా బయలుదేరుతారు. అదేవిధంగా కన్నెపల్లి నుంచి
ఇక్కడ ఇలవేలుపుగా ఉన్నటువంటి సారలమ్మకు సంబంధించినటువంటి బయలుదేరుతారు. దానికి సంబంధించి కూడా ఉదయం అంతా కూడా ఆయా వంశాలకు సంబంధించిన పూజారులంతా కూడా గద్దెల వద్దకు చేరుకుంటారు. గద్దెలంతా కూడా శుభ్రం చేస్తారు. ఆ తర్వాత పూజా కార్యక్రమాలు అన్నీ కూడా నిర్వహిస్తారు. అవన్నీ పూర్తి చేసుకున్న తర్వాత మొత్తం ఈ ప్రాసెస్ ప్రధాన ఘట్టం అంతా కూడా మొదలవుతుంది. రేపు సాయంత్రం 6 గంటలకు కన్నెపల్లి నుంచి అమ్మవారు తీసుకొస్తారు. ఇక్కడికి గద్దెలపైకి వేయించేసరికి 7-8 గంటలు అవుతుంది. ఆ కార్యక్రమం కోసం కూడా భక్తులంతా కూడా ఎదురు చూస్తున్నారు. మొత్తంగా అలంకారం కోసం అయితే మాత్రం చూడొచ్చు, పూలన్నీ కూడా సిద్ధం చేశారు. వాళ్ళంతా కూడా ఉన్నారు. ఇక్కడికి సంబంధించినటువంటి పూలు కావచ్చు, ఇదంతా కూడా అలంకారం ఎట్లా మీరు అంటే ఎవ్రీ జాతరకు తీసుకొస్తుంటారా? ఎట్లా ఎవ్రీ జాతరకు శాశ్వతంగా డోనరు గాయత్రి గ్రానైట్స్ ఆధ్వర్యంలో పోయిన సంవత్సరం 116 వెరైటీస్ వేసాము. ఈసారి కొంచెం వెదర్ ప్రాబ్లంతో 115 వెరైటీస్ వచ్చాయి. 3 లోడ్ల లోడ్ వస్తుంది. 3 DCMల లోడు వచ్చింది. ఎన్ని క్వింటాల పూలతోటి మొత్తం ఈ ఆలయాన్ని అంతా కూడా అలంకారం చేస్తారు? మొత్తం 11 క్వింటాల 25 కేజీలు వస్తుంది మొత్తం. అలానే అమ్మవారు గద్దెలకు వచ్చిన కాయండి వెళ్ళే వరకు డెకరేషన్ ఉంటుంది. అంటే ఈ అలంకారం రోజు చేస్తారా ఎట్లా? ఇప్పుడు రేపు చేసేదంతా కూడా ఎలా ఉంటుంది? మళ్ళీ వాళ్ళు నైట్ వేస్తామండి. మళ్ళీ అమ్మవారు వెళ్ళాక ఫ్రైడే రోజు మళ్ళీ డెకరేషన్ అవుతుంది మళ్ళీ పూల పందిరితోనే. అప్పుడు అమ్మవారిని తీసుకొచ్చే ముందు కన్నెపల్లి అయినా ఇక్కడ ఇది సమ్మక్కవారు వస్తుంటే అక్కడికి కూడా పోయి ఫ్లవర్తోనే వస్తూ ఉంటుంది అమ్మ. సో ఎట్లుంది అంటే మీరు ఈ అమ్మవారికి కోట్లాది మంది భక్తులు వచ్చేటువంటి ఈ ప్రాంతంలో ఈ అమ్మవారు వేయించున్నటువంటి గద్దెల దగ్గర ఈ అలంకారం కావచ్చు, శాశ్వతంగా దాతలుగా ఉండడం, ఈ అలంకారం ఎంతమంది పార్టిసిపేట్ చేస్తుంటారు? ఇదంతా కూడా ఎప్పటి వరకు అవి పూర్తవుతుంది? అంటే ఇది గాయత్రి గ్రానైట్ ద్వారా వద్దిరాజు రవిచంద్ర గారు, ఆయన అంటే నేను బ్రదర్ను. అప్పటి నుండి ఇప్పటికీ ఇది ఆరో జాతర. అంతకుముందు మనది గ్రానైట్ ఇట్లుండే, అప్పుడు డోనర్ చేశాడు. ఇప్పుడు ఇక వాళ్ళు సంస్థ మారింది. అప్పటి నుండి ఇక ఫ్లవర్స్, పువ్వులు, డెకరేషన్ ఇది కూడా శాశ్వతంగా. సీతక్క గారు మాకు చెప్పింది ఏమని అంటే పువ్వులు పందిరిట్లా మీరు వేసుకోండి, ఇది తర్వాత నెక్స్ట్ కూడా చూస్తామని చెప్పారు. ఎట్లా ఉంటుంది అలంకారానికి సంబంధించినటువంటి ఎంతమంది పాల్గొంటారు? ఈ అలంకారం ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది? ఈ అలంకారం వచ్చేసి ఇప్పుడు 7-8 స్టార్ట్ చేస్తారు. ఈ అలంకారం వచ్చి ఫ్లవర్స్ వచ్చేసి 8-10 కలర్స్ డైజీ వస్తుంది. ఎల్లో డైజీ, వైట్ డైజీ, బ్లూ డైజీ కానీ, చామంతిస్ కానీ అన్ని రకాల డైజీస్ వస్తాయి. మనకు వచ్చేసి నేమ్ హోల్డింగ్ వస్తుంది. సమ్మక్క సారక్క హోల్డింగ్ తోటి మనకు దాని మీద శిలాపలక మీద పేరు వచ్చేసి మొత్తం డైజీ తోటి అలంకారం ఉంటుంది. సో ఇప్పుడు ఆర్చీలు కూడా చాలా మొత్తం ఆర్చీలు పెద్ద ఆర్చీలు 8 ఉన్నాయి. తర్వాత చిన్న ఆర్చీలు ఉన్నాయి, ప్రధాన ఆర్చీ ఉంది. వీటన్నిటి దగ్గర కూడా ఎట్లా ఉంటుంది అలంకారం అంతా? అలంకారం అంటే గ్రాండ్గానే ఉంటుంది సార్. మార్నింగ్ చూడాలి, మేము చెప్తే మనకి ఉంటుంది. గ్రాండ్ చూస్తే మార్నింగ్ కల్లా గ్రాండ్గా ఉంటుంది. ఎంతమంది దీంట్లో పార్టిసిపేట్ చేస్తారు? 45 మెంబర్స్ ఉన్నారు సార్ అందరూ కలిసి. ఇది గ్రాండ్ సార్ రవిచంద్ర సార్ వాళ్ళ, వెంకన్న సార్ వాళ్ళ ఆధ్వర్యంలో 45 మెంబర్స్తోనే ఆధ్వర్యం చేస్తున్నాము. సో మొత్తంగా చూస్తే భక్తుల రాకతోడైతే మొత్తం ఈ మేడారం అంతా కూడా పులికించబోతుంది. అయితే రేపు బుధవారం ప్రధాన ఘట్టమైనటువంటి సారలమ్మ, అదేవిధంగా పగడిద్రాజు, గోవిందరాజులు గద్దెలపైకి రావడంతో మొత్తం జాతరకు సంబంధించినటువంటి ప్రధాన ఘట్టం ప్రారంభమవుతుంది. అందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కావచ్చు ఇవన్నీ కూడా చేశారు. ప్రస్తుతం అయితే ముందస్తు మొక్కుల కోసం వస్తున్నటువంటి వాళ్ళు వచ్చి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఎందుకంటే జాతర సమయంలో లక్షల మంది భక్తులు తరలి వస్తారు. అలాంటి సమయంలో కొంత కుటుంబ సభ్యులతోటి జాతరకు రావాలంటే ఇబ్బంది ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఇబ్బందులు లేకుండా చేయడం కోసం అయితే జాతరకు సంబంధించినటువంటి ఏర్పాట్లు చేశారు. అయితే సమ్మక్క సారలమ్మ జాతర దగ్గరకు వచ్చినప్పుడు గద్దెల దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే అమ్మవారికి బెల్లం ప్రసాదంగా ఇవ్వడం, అదేవిధంగా కొబ్బరికాయ సమర్పించడం ఇవన్నీ కూడా చేస్తారు. గద్దెలకు సంబంధించినటువంటి దగ్గరికి ఖచ్చితంగా తమ ప్రసాదాన్ని అక్కడికి వెళ్ళాలి, అందించాలి అనేది కోరుకుంటారు. అందుకోసమే ఇక్కడికి వచ్చిన సందర్భంలో కూడా చాలామందికి ఆ బెల్లం తగ్గడం వల్ల గాయాలు కావడం అట్లాంటివి జరుగుతుంది. అందుకనే ఇక్కడ వాలంటీర్లు కావచ్చు వాళ్ళంతా కూడా ఇక్కడ ఖచ్చితంగా వాళ్ళు హెల్మెట్లు ధరించడం కావడం చేస్తారు. మనం ఆ గద్దెల ప్రాంగణ పరిసర ప్రాంతాలంతా కూడా చూడొచ్చు. విద్యుత్ దీప కాంతులతోటి ఎటు చూసినా భక్త జనసందోహంతో కనిపిస్తుంది. మొత్తంగా మేడారం అంతా కూడా కిక్కిరిసిపోతుందని చెప్పొచ్చు. గద్దెల ప్రాంగణం అంతా కూడా భక్తులతోటి వస్తుంది. ప్రస్తుతం అయితే మేడారంకి సంబంధించిన దగ్గర కావచ్చు, తర్వాత వస్తున్నటువంటి భక్తులు కావచ్చు వాళ్ళందరితోటి అమ్మవారి నామస్మరణతోటే మొత్తం మారుమవుతుంది. ఎటు చూసినా జై సమ్మక్క సారలమ్మ అంటూ ఆ అమ్మవార్లనే కొలుస్తున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇటు జంపనబాగు దగ్గర కావచ్చు, ఎక్కడికి వెళ్ళినా కానీ
శివసత్తులు కావచ్చు, పూనకాలు కావచ్చు, ఇలా రకరకాలైనటువంటి దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. సేమ్ టైంలో అమ్మవారికి అయితే బంగారంగా పిలుచుకున్నటువంటి బెల్లాన్ని, అదేవిధంగా అనేక రకాల మొక్కులు, వడిబియ్యం కావచ్చు, అలాంటి రకరకాల మొక్కులన్నీ కూడా సమర్పించుకుంటారు. మొత్తంగా రేపు సారలమ్మ, పగడిద్దిరాజు, గోవిందరాజుల ఆగమనం కోసం అయితే కోట్లాది మంది భక్తులు ఎదురు చూస్తున్నారు. ఓటు హైదరాబాద్ స్టూడియో. మేడారం జాతరకు భారీగా తరలి వస్తున్నారు భక్తులు. దూర ప్రాంతాల నుంచి ఎడ్లబండ్లపై చేరుకుంటున్నారు. పిల్లాపాపలతో భారీగా ఎడ్లబండ్లపై తరలి వస్తున్నారు. మేడారం జాతరకు ప్రతిసారి ఎడ్లబండ్లపై వచ్చి అమ్మవార్ల దర్శనం చేసుకుంటామంటున్నారు ఆదివాసీ భక్తులు. మరింత సమాచారాన్ని అనిల్ అందిస్తారు. అనిల్, ఓవర్ టు యు. రైట్, గిరిజన మహాజాతర మేడారంకి సంబంధించి వివిధ రకాలైనటువంటి వాహనాలలో ఎప్పుడు ఎక్కువ వస్తున్నారు. అయితే అంతరించిపోతున్నటువంటి ఎడ్ల బండి మనకు చూడొచ్చు. ప్రజెంటు ఇదే ఎడ్ల బండ్ల పైన, ఎడ్ల కచరాల పైన జాతరకు వస్తుంటారు. సో మనతో పాటు ఈ ఎడ్ల బండ్ల వారు వస్తున్నవారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం ఎక్కడి నుంచి వస్తున్నారు, సో ఈ ఎక్కడి నుంచి ఎంత ప్రయాణం, ఎన్ని రోజులు చేస్తారనేది తెలుసుకుందాం. ఏం పేరు బాబు మీ పేరు? నా పేరు నరేష్ అండి. ఎప్పటి నుంచి ఎప్పుడు స్టార్ట్ అయ్యారు, మీరు ఎక్కడ స్టార్ట్ అయ్యారు, ఏ ఊర్లో? మేము చల్పాకంచెల్ లోకల్, అక్కడి నుంచి ఇవాళ బయలుదేరినాం. ఓకే, ఎట్లుంటుంది అంటే మీ జాతర బండ్లు ఇప్పుడు ఎక్కువ వస్తున్నాయా? వస్తాను మన వెనకటి కంటే ఇప్పుడు ఎట్లున్నది, ఎక్కువ వస్తున్నాయా తక్కువ అవుతున్నాయి? ఇప్పుడు కొంచెం తక్కువైనాయి కానీ ఇదే మంచిగా అనిపిస్తుంది. ఇక నాకు తెలిసినంత వరకు ఇది మంచిగా అనిపించలే, దీంతో వస్తాను. మొత్తం ఎన్ని వస్తాయి మీ ఊరు నుంచి, ఎన్ని బండ్లు వస్తాయి? మా ఊరు నుంచి వెళ్ళి ఒక 40 బండ్ల దాకా వస్తాయి, 40-45 బండ్ల దాకా వస్తాయి. ఇప్పుడు మీరు మొత్తం మీ పిల్లలు కానీ వీళ్ళంతా అంతా ఎడ్ల బండ్లు వేస్తున్నారా? మీ పిల్లలు వెళ్ళిపోయి ఎడ్ల బండ్ల మీద నేను వస్తాను, కాకపోతే అక్కడ ఆటో కలిస్తే కొద్దిగా ఎడ్లకు కొద్దిగా ఇబ్బంది అవుతుందని వాళ్ళని ముందుగా పంపించినాం. ఇవాళ కొద్దిగా స్పీడ్గా పోయినాము, మేము ఇక నిమ్మలుగా వస్తాను సార్. ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది మీ ఊరు ఇప్పుడు మేడారం నుంచి? ఊరంటే ఈ నుంచి వెళ్ళి అటు ఇటు కొండాయికి 10, అవతల 10, 15, 25, 30 వేసుకుని 30 కిలోమీటర్ల నుంచి. మరి ఎడ్లకు ఇబ్బంది కాదు, ఆపుతున్నాం మధ్యలో ఆపాలి కదా, ఐటికి రెస్ట్ ఉండాలి కదా. కొద్దిసేపు ఆఫ్ చేసి అన్నం తిన్నాం, మేము కూడా అన్నం తిన్నాం. పూటలు పెట్టుకొచ్చుకుంటారు అన్నం వచ్చేటప్పుడు? అన్నం పెట్టుకుంటాం, వీడికి వచ్చినాక వండుకుంటాం సార్. మధ్యలో ఇప్పుడు వచ్చేటప్పుడు వండుకొని వస్తాం 3 పూటలు. ఇంకా ఎడ్లకు కలర్ రంగు ఇప్పుడు ఇటు వచ్చేద్దామనే వేసినావా? లేదు, ఇక జాతర కోసం అని వేసినాం. జాతర సంతోషం కదా, జాతర సంతోషం అంటే మంచిగా అనిపిస్తుంది, ఇక అందుకోసమే వేసినాం. మీరు పెద్ద మనుషులు ఇంకెవరన్నా అంతా బండ్ల మీదనే వస్తురా? ఇప్పుడు ఎట్లా వస్తారు? వెనుక వస్తాను బండ్ల మీదనే, కానీ లక్ష్మీనారాయణ మా ఊరు పెద్ద మనిషి, అయినా ఎడ్ల బండి మీద వస్తాండి. ఏం వస్తున్నావు మరి, ఆటనా కోడిపిల్ల? వేట మన మేకపోతు మొక్కున్నది కదా, మొక్కు కోసం ఎక్కువ. ఇప్పుడు ఇటు నుంచి ఇంకెవరు వస్తారు ఎక్కువ ఎడ్ల బండ్ల? ఈరపురం, గణపురం, రొయ్యూరు, ఈ 3 ఊళ్ళు వస్తాయి. ఏమేమి తెస్తారు ఇవన్నీ? ఏంటి బండ్లు ఉన్నాయి? మన చెద్దర్లు, బోళ్ళు, ఇక బియ్యం, రైస్. అక్కడ ఎట్లా ఏం వేసుకుంటారు మరి? ఉండడానికి ఏమన్నా రూమా? బరక ఉన్నది సార్, బరక ఉన్నది వేసుకుని ఉసుకలు ఉంటాం. ఎన్ని సంవత్సరాల నుంచి అట్లా? ఇప్పటికీ 6-7 జాతరలు బట్టి వస్తాను నేనైతే. అంటే 2 సంవత్సరాలకు ఒకసారి కదా, 6-7 జాతరలు అంటే కనీసం 12 సంవత్సరాల నుంచి వెళ్ళొస్తాను. ఇప్పుడు మీరు బండి మీద వచ్చేటప్పుడు అన్ని ఎక్కువ వస్తాయి కదా, కార్లు, పెద్ద పెద్ద బులోరోలు, డీసీఎంలు, లారీలు కూడా వస్తున్నాయి. మరి ఎట్లా వచ్చినావు మెల్లగా వచ్చారా? ఎట్లా ఇక మనం చూసి తప్పుకుంటాను, వాళ్ళు తప్పుకుంటారు మంచిగానే. వాళ్ళు కూడా. మొత్తం ఎన్ని గంటలు పడుతుంది మీ ఊరు నుంచి? మా ఊరు నుంచి వెళ్ళి 2 గంటలు పడుతుంది సార్. అవతల కొండాయికి గంట, యువతల గంట. కొందరికి రోజులే పడతాడుగా, ఒకరోజు బయలుదేరి. రోజులు అంటే కొద్దిగా ఈ సమయాన్ని వెళ్ళినప్పుడు అక్కడ కొద్దిసేపు పండుకున్నాక కొద్దిగా తెల్లవారుజామున మళ్ళీ బయలుదేరుతారు, తేడదామున వీడికి చేరుకుంటారు. ఇప్పుడు మొత్తానికి ఎన్ని రోజులు ఉంటారు ఇక్కడ? 3 రోజులు ఉంటాం సార్. బుధవారం, బేస్తారం, శుక్రవారం వెళ్ళిపోతాం. ఇవాళ, రేపు, ఎల్లుండి 3 రోజులు ఉన్నామంటే శుక్రవారం సాయంత్రం పిల్లకి వెళ్ళిపోతాం. ఏమేమి తెచ్చుతాను మరి తిండికి, తాగుడుకు? ఇట్లా బాగుంటుంది కదా జాతర అంటే. ఇంటికంటే ఇక మనకు ఇక రైసు, ఇక వేట ఉన్నది, అదే మొక్కున్నది కదా, మొక్కు కోసం. ఇక మందంటే మామూలుగా ఎడ్ల బండ్లే బాగా ఎక్కువ కనిపిస్తలేదు. తెచ్చుకుంటాం. ఎడ్ల బండ్లు వెనుకట్లే ఉన్నాయి ఎక్కువ, ఇప్పుడు కొంచెం తక్కువ అయినాయి సార్. కొంచెం తక్కువ అంటే నాతోటి వచ్చేటోళ్ళు చాలా మంది, ఒక 20-30 బండ్లతోటి మేము వచ్చేది ఎప్పుడైనా కానీ. 7 కొంచెం తక్కువ అయింది. నేను ఒక 5-6 బండ్లతోటి వస్తాను. 5-6 వాగిన్లు వాళ్ళు తెల్లరగట్ల వీడికి చేరుకుంటారు.
ఇక నేను పిల్లగాళ్ళు ఉన్నారు కాబట్టి కొద్దిగా ముందుగాలు చేసుకోవాలని వచ్చిన. మళ్ళీ పోయేటప్పుడు ఇట్లేనా మొత్తం బండి మీదనే? బండి మీదనే వెళ్తాం సార్, బండి మీదనే. ఇక మరి ఎంత ఎడ్లకు ఈ ప్లేస్ తెలుసా మీరు? ఇక తీసుకుంటా పోయినాక చూసుకుంటాం సార్, అడిగి పోయినాక ఎట్లా ప్లేస్. భయపడుతున్నాయా? భయపడడం లేదు, ఇంతకుముందు పోయినాయి కదా, పోయినసారి మన ఎడ్లు సంవత్సరం 2 సంవత్సరాలు అవుతుంది పోయినాయి, ఇప్పుడు మళ్ళీ పోతాయి. భయం అనేది ఏం లేదు. చూసాం కదా. సో ఎడ్ల బండ్ల మీద వస్తున్నారు. ఒకసారి వీళ్ళ మేడం కూడా ఉన్నారు, ఆ అమ్మ కూడా ఉంది, అమ్మని కూడా అడిగి తెలుసుకుందాం. సో ఎప్పటి నుంచి వస్తున్నారు ఏందనేది తెలుసుకుందాం. రైట్, గిరిజన జాతరకు సంబంధించి ఇప్పుడు మనం ఏదైతే పెద్ద ఆయనతో మాట్లాడామో వాళ్ళ భార్య ఉంది, అలా మాట్లాడదాం. అమ్మ ఎప్పటి నుంచి వస్తారు మీరు? ఎట్లా ఎడ్ల బండ్ల నుంచి ఏ టైంకి బయలుదేరారు? 11 గంటల వరకు బయలుదేరినాం మేము. ప్రతి సంవత్సరం ఇట్లే వస్తారా? ప్రతి సంవత్సరం ఇట్లే వస్తాం, ఎడ్ల బండితోనే వస్తాం మేము. ఇట్లా మీ ఊరు నుంచి ఎన్ని వస్తున్నాయి బండ్లు? బాగానే వస్తాయి కానీ నైట్ అంతా వస్తాయి, ఇప్పుడు రావు. ఇక ఇట్లా అంటే ప్రతి సంవత్సరం ఎక్కువ కార్లు బండ్లు ట్రాక్టర్లు వస్తున్నాయి కదా, మరి మీరు ఎందుకు బండి మీద ఎందుకు వస్తారు? ఇక ఇటు మీద రాము మేము. ఇక బండి ఎడ్లు బండి ఉన్నది కాబట్టి ఎడ్ల బండి మీదనే వస్తాం, ప్రతి సంవత్సరం వస్తాం ఇట్లనే. అమ్మవారికి ఏమైనా మొక్కిరా ఎడ్లు తీసుకొని వస్తామని? ఎడ్ల బండి మీదనే వస్తామని మొక్కుంటాం సంవత్సరం ఏ సంవత్సరం అయినా అట్లే మొక్కుంటాం. ఇక ఇప్పుడు ఈ ఆడపిల్ల అడిగేనా? ఏటపిల్ల అక్కడికి మాదే కొన్నాం. ఇద్దరికేనా మీ వాళ్ళు ఉన్నారు? ఇంకా మా వాళ్ళు ఉన్నారు బాగానే మంది, 4 పిల్లలు. వాళ్ళు ముందే వెళ్ళిపోయిళ్ళు, ఆటోలో ఎక్కించినాం. ఎడ్లు కొంచెం నడతలేవని ఇక మేమిద్దరం పోతాను. మీ పిల్లలు ఏం చదువుతారు? అంటే వచ్చిరా పోయిరా ముందు బండి? ముందు పోయిన్లు. పెద్ద అమ్మాయి 8 చదివింది, 2వ అమ్మాయి 6వ తరగతి, 3వ అమ్మాయి 3వ తరగతి. ఇంకొక చిన్న బాబు, ఆయన కోసమే మొక్కు వెళ్తాను ఏటపోతను పట్టుకుని. అంటే ఈ అమ్మవారి కోరికనా మీకు? అమ్మవారి కోరిక. ఇంకా ఎన్ని సంవత్సరాల నుంచి వస్తారు? అంటే మీకు బుద్ధున్న కాచి బండి మీద? బుద్ధున్న కాడ నుంచి వెళ్ళొస్తాను సార్ నేను. అమ్మవారిది ఎట్లా అనిపిస్తుంది మీకు అనుగ్రహం ఎప్పటికైనా? అమ్మవారికి మొక్కుకున్నామంటే ఇక మొక్కు చెల్లియడానికి 3 సంవత్సరాలకు ఒకసారి అత్తనే ఉంటుంది సార్ మేము. ఇంకా మీ 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 అమ్మోళ్ళు కానీ మీ అత్తమ్మోళ్ళు కానీ ఉన్నారు వస్తారా? మా అత్తమ్మ, మా ఆడబిడ్డ, వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ వస్తారు సార్. ముందు వెళ్ళిపోయారు, రేపు మా యారాలు బావ పిల్లలు వాళ్ళు రేపు వస్తారు సార్. మేము ముందు వెళ్తాను, అన్ని బండ్లే. మరి ఎడ్లకు ఎక్కువగా ఆయాసం రాదు, ఆపుతారు ఏమన్నా? ఆపుతాం. 2 వాగులు దాటి రావాలి సార్, బిర్జీ లేదు ఏం లేదు. ఉసుకెళ్ళ నుంచి వెళ్ళి వచ్చుడు, ఇక అక్కడ వాగు కలిసిన కాళ్ళల్లో ఆపి కొంచెం పెళ్ళకు నీళ్ళు పెట్టి కొంచెం ఆపుతాడు. ఇక మేము కూడా కొంచెం అన్నం తిన్నాక మళ్ళీ బయలుదేరుతాం సార్. ఏం చేస్తారు? వ్యవసాయం చేస్తారా మీరు? ఎన్ని ఎకరాలు ఉంది? వ్యవసాయం చేస్తాం సార్. మాకేం భూమి బాగా ఏం లేదు, 2 ఎకరాలే ఉన్నది, అదే చేసుకుంటాం మేము. ఇప్పుడు ఏ టైం వరకు ఏరుకుంటారు అనుకుంటారు ఆడ మీరు? సమ్మక్క గారికి ఇంకెంత టైం పడుతుంది? 6 అయింది సార్, ఇప్పుడు వెళ్ళేసరికి 6 అయింది. సో చూడొచ్చుగా, మొత్తానికి అయితే ఎడ్ల బండ్ల మీద వచ్చేవారి సంఖ్య, భక్తుల సంఖ్య తగ్గుతుందంటూ కూడా చెప్తున్నారు. దాదాపు 30 కిలోమీటర్ల నుంచి వీళ్ళు సమ్మక్క దర్శనానికి వస్తున్నారు. ఇదే ఎడ్ల పైన వాళ్ళు ఊహ తెలిసినప్పటి నుంచి ఎడ్ల బండ్ల పైన వస్తున్నారని చెప్తున్నారు. వీళ్ళ అమ్మవారు కానీ వీళ్ళ అత్తమ్మవారు కూడా, సో అందరూ కూడా ఎడ్ల బండ్ల మీద వచ్చే అమ్మవారిని దర్శించుకోవడం మాకు ఇలానే ఉందని చెప్తున్నారు. ఎంతోమంది బండ్ల మీద కార్ల మీద వచ్చినా కూడా మేము ఇదే ఎడ్ల బండ్ల మీద వస్తున్నాము, ఎడ్లను తీసుకొని వచ్చి అమ్మవారి బొట్టును కూడా ఎడ్లకు పెడతామంటూ కూడా చెప్తున్నారు. సో పూర్తిగా కూడా ఇంకా ఎడ్ల బండ్ల యొక్క ఆచారం ఇంకా కొనసాగుతుంది. ఎడ్ల బండ్ల మీదనే వచ్చి 3 రోజుల పాటు ఇక్కడ గడిపి మళ్ళీ ఎడ్ల బండ్ల మీదనే తిరుగు ప్రయాణం అవుతున్నట్టు కూడా ఇక్కడ ఉన్నటువంటి వారు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక మరికొందరు అయితే 2 రోజుల తరబడి ఈరోజు బయలుదేరితే రేపు పొద్దుటికల్లా కూడా ఇక్కడికి చేరుకున్నటువంటి అవకాశం ఉంటుంది. సో ప్రజెంట్ అయితే ఇంకా ఎడ్ల బండ్ల సంఖ్య ఈరోజు సాయంత్రానికి ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంది. విడుదలిస్తూ శ్రీనివాస్తో అనిల్, V6 న్యూస్, గట్టరం నుండి. కరీంనగర్ జిల్లా మినీ మేడారంగా ప్రసిద్ధిగాంచిన వీణవంక జాతర వైభవంగా జరుగుతోంది. 50 ఏళ్లుగా నిర్వహిస్తున్న జాతరకు భక్తుల రద్దీ పెరుగుతోంది. తల్లుల దర్శనం కోసం జనం అధిక సంఖ్యలో తరలి వస్తున్నారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు యాప్ టీవీ సీఈఓ ఉదయానందన్ రెడ్డి. తల్లుల దర్శనం కోసం వచ్చిన భక్తులతో గద్దెల ప్రాంగణం కిక్కిరిసిపోయింది. వీణవంక మినీ మేడారం 50వ సంవత్సరము 1976లో మా స్వర్గీయ తాతగారైన వాడి సుధాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అప్పుడు మొదటి సమ్మక్క సారక్క జాతర జరిగింది. ఇది ఈసారి 50వ సమ్మక్క సారలమ్మ సంవత్సరాలుగా 25 జాతరలు 50 సంవత్సరాలు అయింది.
దీన్ని అత్యంత వైభవంగా జరగాలని మా పాడి సుధాకర్ రెడ్డి గారి కుటుంబం తరపున మాకు కృషి ఉంది. ఎందుకంటే ఇదొక సంప్రదాయము 50 సంవత్సరాలే కాదు 1000 సంవత్సరాలు కాకుండా కానీ శాశ్వతంగా ఉండేటట్టు ఈ జాతర జరపాలని మేము కోరుకుంటున్నాం. భక్తులకు ఇక్కడి నుంచి ఛత్తీస్గఢ్, అటు చంద్రపూర్ మహారాష్ట్ర, కరీంనగర్, తెలంగాణ అన్ని ప్రాంతాల నుంచి మన మండల ప్రజలే కాకుండా వచ్చిన వారందరికీ కూడా అన్ని విధాలుగా సౌకర్యాలు ఏర్పాటు చేస్తాము. తాగునీరైనా కానీ శానిటేషన్ అయినా కానీ అన్ని విధాల సౌకర్యాలు జరుగును. మాకు కూడా ఇది 50వ సంవత్సరం కాబట్టి మా కుటుంబంలో ఉన్న స్వర్గీయ పాడి సుధాకర్ రెడ్డి గారి కుటుంబంలో అందరూ కూడా అమెరికా నుంచి ఈసారి వస్తున్నారు. పార్టీలకు అతీతంగా అంటే ఒకప్పుడు మా తాతగారు ఉన్నప్పుడు 3 ముఖ్యమంత్రులు వచ్చారు. దామోదరం సంజీవయ్య గారు, కాసు బ్రహ్మానంద రెడ్డి గారు, పి నరసింహారావు, అట్లా పార్టీలకు అతీతంగా కూడా మా కుటుంబానికి అతి దగ్గర ఉన్న వాళ్ళందరినీ కూడా ఈసారి పిలవటం జరుగుతుంది. ముందు కూడా ఈ జాతర సమ్మక్క సారలమ్మ జాతర ఒక మినీ మేడారం, అంటే మేడారం తర్వాత తెలంగాణలోనే అతిపెద్ద జాతరగా జరగాలని అన్ని విధాలా ఉంటుంది. ఇన్నేళ్ళు చేయగలిగినాం. ముందు కూడా మేము ఉండకున్నా శాశ్వతంగా ఒక సంప్రదాయంగా పర్మనెంట్గా ఉండాలనే ఉద్దేశంతోనూ ఈ 50వ సమ్మక్క సారలమ్మ జాతర జరుగును. సమ్మక్క సారలమ్మ జాతర వనదేవతలకు కోటి దండాలు. వీణవంక మండల కేంద్రంలో మినీ మేడారంగా పిలువబడుతున్నటువంటి సమ్మక్క సారలమ్మ జాతరకు మరి చుట్టూ ఒక 2 నుంచి 300 మంది గ్రామాలకు చెందినటువంటి ప్రజలు, వివిధ జిల్లాలకు చెందినటువంటి ప్రజలు కూడా ఇక్కడికి రావడం జరుగుతూ ఉన్నది. దానికి ఈ జాతరకు సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయడం జరిగింది భక్తుల కోసం. ఇది 25వ మహోత్సవం. 50 సంవత్సరాలలో 25 మహోత్సవాలు పూర్తి చేసుకున్నటువంటి జాతర. ఈ 25 సంవత్సరాల మహోత్సవంలో ముఖ్యంగా ఏంటంటే మరి 1976 లోపల ఏర్పాటు అయినటువంటి ఈ సమ్మక్క సారలమ్మ వనదేవతల మహోత్సవం వీణవంక మండల కేంద్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి నిర్వాహకులు మొదటిగా 1976 నుండి పాడి సుధాకర్ రెడ్డి గారు, తదనంతరం మరి వారి కుమారులైనటువంటి పాడి రామకృష్ణారెడ్డి గారు, పాడి జితేందర్ రెడ్డి గారు, పాడి రాజిరెడ్డి గారు, పాడి దయాకర్ రెడ్డి గారు మరి వాళ్ళు నిర్వహిస్తూ వస్తున్నారు. మరి అదే క్రమం లోపల వారు మరి వృద్ధాప్యంలో ఉండడం వలన వారికి సంబంధించి వారి యొక్క కనుసన్నల లోపల ఉండబడేటువంటి వాళ్ళు కుమారులైనటువంటి పాడి బ్రహ్మానందరెడ్డి గారు, పాడి రఘునందన్ రెడ్డి గారు, పాడి ఉదయనందన్ రెడ్డి గారు మరి పూర్తి స్థాయి లోపల ఈ నిర్వహణ బాధ్యతలు అనేటువంటి చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే గత 2-3 మహోత్సవాలను పాడి రామకృష్ణారెడ్డి గారు, పాడి ఉదయనందన్ రెడ్డి గారు గ్రామం లోపల ఉండబడేటువంటి గ్రామ చుట్టుపక్కల ప్రజలకు అందరికీ కూడా ఈ జాతర నిర్వహిస్తున్నారనేటువంటి ఆనందంతో రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగింది. ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది రాష్ట్ర ఎన్నికల కమిషనర్. రేపటి నుంచే నామినేషన్లు స్వీకరించనున్నారు. ఫిబ్రవరి 11న రాష్ట్రమంతా ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. ఫిబ్రవరి 13న ఓట్లు లెక్కించనున్నారు. రేపటి నుంచి ఈ నెల 30 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. నామినేషన్ల విత్డ్రాకు ఫిబ్రవరి 3 వరకు గడువిచ్చారు. 116 మున్సిపాలిటీల్లో 7 కార్పొరేషన్లలో ఫిబ్రవరి 11న ఓటింగ్ జరగనుంది. ఫిబ్రవరి 16 సోమవారం మేయర్, చైర్పర్సన్ల ఎన్నిక ఉండనుంది. రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో మొత్తం 52,43,000 మంది ఓటర్లు ఉన్నారని తెలిపింది స్టేట్ ఈసీ. వెంటనే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని చెప్పింది ఎస్ఈసీ. ఫిబ్రవరి 16తో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ముగుస్తుందన్నారు అధికారులు. మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ కావడంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎన్నికల ఆశావాహుల్లో ఆశలు చిగురించాయి. రేపటి నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు అధికారులు. దీంతో మున్సిపాలిటీల్లో ఎన్నికల జోరు కనిపిస్తోంది. నామినేషన్ల కోసం ఆశావాహులు సిద్ధమవుతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మున్సిపల్ ఎన్నికల గురించి మరింత సమాచారాన్ని ఖదీర్ అందిస్తారు. ఖదీర్, ఓవర్ టు యు. మున్సిపాలిటీలలో ఎప్పుడెప్పుడు పోటీ చేయాలి, ఎప్పుడెప్పుడు కౌన్సిలర్లు, డివిజన్లలో కార్పొరేటర్లుగా
తమ రాజకీయ ప్రస్థానం కొనసాగించాలి అనుకునే వాళ్ళకందరికీ ఈరోజు ఎన్నికల కమిషన్ తీపి కబురు చెప్పింది. ఇప్పుడు నోటిఫికేషన్ విడుదలవటంతో అందరూ కూడా ఉత్సాహంగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఖమ్మం జిల్లాలో చూసుకున్నట్లయితే ఎదులాపురం, వైరా, మదిర, సత్తుపల్లి, కల్లూరు, భద్రాద్రి కొత్తగూడెంలో చూసుకుంటే పాల్వంచ, కొత్తగూడెం కలిపి కార్పొరేషన్, దాంతోపాటుగా మణుగూరులో కోర్టుకు సంబంధించిన కొంత వివాదం అక్కడ ఇప్పటికీ నడుస్తుంది కాబట్టి ఇప్పటికీ ప్రస్తుతానికి మణుగూరులో ఎలాంటి ఎన్నిక అనేది అక్కడ నిర్వహించడం లేదు. అయితే మొత్తంగా చూస్తే ఇటు ఏదులాపురం దగ్గర నుంచి సత్తుపల్లి వరకు ఎలక్షన్ అనేది కొనసాగుతూ ఉంది. మొత్తంగా దీనికి సంబంధించిన అనేక మంది ఉత్సాహవంతులు ఇప్పుడు బరిలో నిలబడిపోతున్నారు. ఎందుకు అంటే గతంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, సీనియర్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉండటం కారణంగా ఏ ఎన్నిక వచ్చినా కానీ వన్ సైడ్గా జరగాలి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా కృషి చేస్తూ ఉంది. అసలు అపోజిషన్కి సంబంధించిన కీలక నాయకులు ఎవరు లేరు, ఎవరు ఇక్కడ గెలుపొందిన దాఖలాలు లేవు. దాంతోపాటుగా రోజుకు ప్రతిపక్షంలో క్యాడర్ మొత్తం కూడా లూజ్ అవుతూ ఉంది. బీఆర్ఎస్ పార్టీ కంటే ఇక్కడ కొంత కమ్యూనిస్టులే బలంగా ఉన్నారని చెప్పాలి. ఎందుకంటే మొన్న సర్పంచ్ ఎన్నికల్లో వాళ్ళు పర్ఫామ్ చేసిన విధానం కానివ్వండి, వాళ్ళు ప్రజలను ఆకట్టుకున్న విధానం కానివ్వండి, ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ తర్వాత ప్రధానంగా కమ్యూనిస్ట్ పార్టీలే బలంగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు చూస్తే దీనికి సంబంధించి మధ్య మున్సిపాలిటీలో వచ్చేసి 22 వార్డులు ఉన్నాయి. సత్తుపల్లిలో చూస్తే 23, ఎదులాపురంలో 32, వైరా 20 వార్డులు, కల్లూరు 20 వార్డులు, అశ్వారావుపేటలో 22 వార్డులు, ఇల్లందులో 24 వార్డులు, కొత్తగూడెం కార్పొరేషన్లో 60 డివిజన్లు ఉన్నాయి. అయితే మొత్తంగా చూస్తే వీటన్నింటికి ఎన్నిక నిర్వహించనున్నారు. ఎన్నికల కోడ్ ఇప్పటి నుంచి కొనసాగుతుంది, ఇప్పటి నుంచి ఫోర్స్లో ఉంటుంది. మహిళలకు ఈసారి ఎక్కువగా ప్రాధాన్యత కల్పించారు. దాంతో మహిళలు కూడా చాలా ఉత్సాహంగా ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసే విధంగా సర్పంచ్ ఎన్నికల్లో ఏ విధమైన వాళ్ళు పర్ఫార్మెన్స్ చూపెట్టారు. ఈసారి ఈ విషయంలో కూడా చాలామంది కౌన్సిలర్లు, దాంతోపాటు కార్పొరేటర్లు అవటం కోసం ఆసక్తి చూపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. బీసీలను కూడా ఈసారి ప్రధానంగా వాళ్ళకి ఎక్కువ స్థానాలు కేటాయించాలని చెప్పేసి ఓవైపు కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా 42% అనేది వాళ్లకు సీట్లు కేటాయించాలని చెప్పేసి భావిస్తూ ఉంది. ఈ క్రమంలో చూస్తే ఎక్కడ చూసినా కానీ కొన్ని చోట్ల మహిళలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చినట్టు కనిపిస్తూ ఉంది. మరి కొన్ని చోట్ల జనరల్ స్థానాల్లో కూడా మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్టు కనిపిస్తూ ఉంది. మంత్రులు, దాంతోపాటుగా స్థానికంగా ఉన్న నాయకులు అందరూ కూడా తాము ఈసారి ఖచ్చితంగా గెలవాలి అని చెప్పేసి భావిస్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే తమతో కలిసి వచ్చే పార్టీలు ఉన్నాయో ఆ పార్టీలతో పొత్తు కూడా పెట్టుకోవాలి. ఆ పార్టీతో పొత్తు పెట్టుకొని వాళ్ళకు ఏదైతే కమిట్మెంట్ ఇస్తున్నారో, ఒకవేళ చైర్పర్సన్ కానివ్వండి, లేకపోతే వైస్ చైర్పర్సన్ కానివ్వండి, ఏదైనా సరే వాళ్లకు ఇచ్చే కమిట్మెంట్ని బట్టి పార్టీల పొత్తు కూడా కొనసాగనుంది. ఇప్పటికే అనేక మందితో చర్చలు కూడా నడుస్తూ ఉన్నాయి. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఈసారి సింగిల్గానే ఎక్కువగా స్థానాలు కైవసం చేసుకోవాలని చెప్పేసి భావిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఏదేమైనా కానీ గ్రామాల్లో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్తో ఒక పండగ వాతావరణం లాంటిదైతే కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ హర్షద్తో కదీర్, V6 న్యూస్, ఖమ్మం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల సందడి నెలకొంది. ఎన్నికల నోటిఫికేషన్తో రాజకీయ పార్టీల కార్యాలయాల్లో నేతల హడావుడి మొదలైంది. నామినేషన్లు వేసేందుకు ఆశావాహులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. జిల్లాల్లో ఒక కార్పొరేషన్తో పాటు 7 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. రేపటి నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. ఇక ఉమ్మడి జిల్లాలో మున్సిపల్ ఎన్నికలపై మరింత సమాచారాన్ని రజనీకాంత్ అందిస్తారు. రజనీ, ఓవర్ టు యు. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారం మోగింది. కొద్దిసేపటి క్రితమే రాష్ట్ర ఎన్నికల సంఘం మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదల చేసింది. సో నోటిఫికేషన్ ప్రకారం ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ కొనసాగుతుంది. సో ఈ నేపథ్యంలో నోటిఫికేషన్కు సంబంధించి రేపటి నుంచి రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్కి సంబంధించినటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి నామినేషన్ల ప్రక్రియ మొదలవుతుంది. సో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా రేపటి నుంచి ఎన్నికల షెడ్యూల్ విడుదలైనటువంటి నేపథ్యంలో, నోటిఫికేషన్ వచ్చినటువంటి నేపథ్యంలో రేపటి నుంచి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి నామినేషన్ల స్వీకరణ మొదలవుతుంది. రేపటి నుంచి బుధవారం, బుధ, గురు, శుక్ర 3 రోజుల పాటు నామినేషన్లని స్వీకరిస్తారు అధికారులు. ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపు ఒక కార్పొరేషన్, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఒక కార్పొరేషన్, 7 మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి ఎన్నికలు జరగనున్నాయి. దీంతో రేపటి నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలు కానుంది. బుధవారం నుంచి శుక్రవారం వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఈ నెల రేపటి నుంచి 30వ తేదీ వరకు ఈ నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం కొనసాగుతుంది. ఇక నామినేషన్స్ అనంతరం 31వ తేదీన నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఆ తర్వాత
రిజెక్ట్ అయినటువంటి నామినేషన్లకు సంబంధించినటువంటి లిస్టు కూడా అదే రోజు ప్రకటిస్తారు. ఆ తర్వాత ఫిబ్రవరి 1వ తేదీన నామినేషన్లు ఎవరైనా విత్డ్రాల్ చేసుకునేటువంటి అవకాశాన్ని కల్పిస్తారు. థర్డ్ నాడు 3వ తేదీన పూర్తి స్థాయి అంటే నామినేషన్లు తిరస్కరణకు గురైనటువంటి నామినేషన్లు, ఆ తర్వాత ఎవరైతే విత్డ్రాల్ చేసుకుంటారో అవన్నీ అయిపోయిన తర్వాత చివరి ఫైనల్ లిస్ట్ని ఎన్నికల బరిలో ఉన్నటువంటి అభ్యర్థుల నామినేషన్ లిస్ట్ని ఫిబ్రవరి 3వ తేదీన ప్రకటిస్తారు. ఇక ఫిబ్రవరి 11వ తేదీన ఎన్నికలకు సంబంధించినటువంటి పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. 13వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడినాయి. సో దాదాపు ఈ రోజు నుంచి అంటే ఇప్పుడు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినటువంటి నేపథ్యంలో మరుక్షణమే ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందని రాష్ట్ర ఎన్నికల సంఘం చెప్పింది. సో ప్రస్తుతం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. చాలా చోట్ల ఎక్కడైతే మున్సిపాలిటీ ఉన్నాయో ఆ ప్రాంతాల్లో దాదాపు 144 సెక్షన్ కొనసాగుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే కొత్త వాహనాల రాకపోకలు నిషేధిస్తారు. దాంతోపాటు వాహనదారులు బయటకు వెళ్ళేటువంటి క్రమంలో పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ చెక్ పోస్టులు అంటే మున్సిపాలిటీలకు వచ్చేటువంటి రోడ్లు ఏమంటాయో ఆ క్రమంలో పూర్తి స్థాయిలో తనిఖీలు ఇటు పోలీసు విభాగము అట్లాగే ఎన్నికల సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహించేటువంటి అవకాశం ఉంటుంది. పూర్తి స్థాయి కట్టుదిట్టమైనటువంటి ఏర్పాటు చేయనున్నట్టుగా ఇప్పటికే ఎన్నికల సంఘం ప్రకటించింది. టికెట్లు ఎవరికి కేటాయిస్తారు, ఎవరికి బీఫామ్స్ దక్కుతాయనేటువంటిది అయితే కొంత చూడాల్సినటువంటి అంశం. ఎందుకంటే ఈసారి గతంతో పోలిస్తే బీజేపీ కాంగ్రెస్తో చాలా పోటీ ఉంది. నిజామాబాద్ కార్పొరేషన్తో పాటు మిగతా అన్ని మున్సిపాలిటీల నుంచి చాలా పోటీ ఉంది. కాబట్టి ఎవరికి ఈ అదృష్టం దక్కుతుందో, మేయర్ని దక్కించుకుని నిజామాబాద్ మేయర్తో పాటు మున్సిపల్ చైర్మన్గా అయ్యేటువంటి అవకాశం ఎవరికి దక్కుతుందో రానున్న రోజుల్లో చూడాల్సినటువంటి అవసరం ఉంది. మరో 2-3 రోజుల్లో దీనిపై పూర్తి క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎవరైతే మేయర్లుగా చైర్మన్లుగా ప్రచారం జరుగుతున్నారో వారికి బీఫామ్స్ ఇస్తారా, వాళ్ళు కార్పొరేటర్లుగా కౌన్సిలర్గా గెలిస్తే మేయర్లు అవుతారా లేదా అనేటువంటిది చూడాల్సింది. సో రేపటి నుంచి అయితే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి నామినేషన్ల ప్రక్రియ రేపు ఉదయం నుంచి అయితే ప్రారంభం కానుంది. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి. రైట్, ఉమ్మడి నల్గొండ జిల్లాలోనూ మున్సిపల్ ఎన్నికల సందడి నెలకొంది. మున్సిపల్ ఎన్నికలకు షెడ్యూల్ రిలీజ్ కావడంతో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. నల్గొండ కార్పొరేషన్, మిర్యాలగూడ, హాలియా, నందికొండ, దేవరకొండ, చిట్యాల, చండూరు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఆశావాహులు తమకు ఛాన్స్ ఇస్తారని ఆశిస్తున్నారు. రైట్, దీనిపై సమాచారాన్ని శేఖర్ అందిస్తారు. శేఖర్, ఓవర్ టు యు. రాష్ట్రంలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసింది ఎన్నికల సంఘం. దాంతో ఎన్నికలకు సంబంధించిన హడావిడి మొదలైంది. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాకు వచ్చేటప్పటికి ఓవరాల్గా ఇప్పటికే ఎన్నికల ప్రచారం ముమ్మరం చేసిన రాజకీయ నేతలు ఇప్పుడు నోటిఫికేషన్ రావడంతో ఇంకా ముమ్మరం చేశారు. ఇప్పటికే ఆశావాహులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా టికెట్ ప్రయత్నంలో మంత్రులు, ఎమ్మెల్యేల చుట్టూ తిరుగుతున్నారు, ముఖ్యమైన నాయకుల చుట్టూ తిరుగుతున్నారు. మరోవైపేమో ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో మాత్రం ఆశావాహులంతా కూడా ఉన్నారు. ఇక నల్గొండకు సంబంధించి మొన్నటి వరకు కూడా మున్సిపాలిటీగా ఉన్నది, ఇప్పుడు కార్పొరేషన్గా చేయడంతో ఇక్కడ కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్నాయి. ఇక మిర్యాలగూడ, హాలియా, నందికొండ, దేవరకొండ, చిట్యాల, చండూరు మున్సిపాలిటీ ఎన్నికలు జరగనున్నాయి. ఇక నకరికలకు సంబంధించి కొంత ఆలస్యం కానుంది, ఈ ఎన్నికలు తర్వాత జరగనున్నాయి. సూర్యాపేట జిల్లాకు వచ్చేటప్పటికి సూర్యాపేట, కోదాడ, హుజూర్నగర్, నేరేడుచెర్ల, తిరుమలగిరిలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. యాదాద్రికి వచ్చేటప్పటికి భువనగిరి, యాదగిరిగుట్ట, ఆలేరు, చౌటుప్పల్, పోచంపల్లి, మోత్కూరు ఈ స్థానాల్లో మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఆశావాహులందరూ కూడా ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఓటర్లను కలుస్తున్నారు, ఓటర్లను అభ్యర్థిస్తూ ఒకసారి అవకాశం ఇవ్వండి అని చెప్పేసి కోరుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఓవరాల్గా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి మాత్రం ఆడావిడి స్పష్టంగా కూడా కనిపిస్తుంది. ఒక కార్పొరేషన్తో పాటు 17 మున్సిపాలిటీలో ఇప్పుడు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం ఆ జిల్లాకు సంబంధించి నకరికల్ మున్సిపాలిటీ గ్రామ పంచాయతీ మొన్నటి వరకు కూడా ఉండే నకరికల్ మున్సిపాలిటీ అప్గ్రేడ్ కావడంతో కొంత ఆలస్యంగా మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ 2026 ఏప్రిల్ 30 నాటికి మున్సిపల్ కౌన్సిల్ కార్పొరేటీ ముగుస్తుంది. ఆ తర్వాత అక్కడ ఎన్నికలు జరగనున్నాయి. మిగతా అయితే నల్గొండ మేయర్ స్థానంతో పాటు మిగతా స్థానాలు ఉన్నాయి. అక్కడ మొత్తం కూడా ఎన్నికలకు రంగం అయితే సిద్ధం చేశారు. ఒకసారి రిజర్వేషన్లకు సంబంధించి కూడా చూద్దాము. జనరల్ స్థానాల్లో నేరేడుచెర్ల, సూర్యాపేట, తిరుమలగిరి, హాలియా, చండూర్, పోచంపల్లి రిజర్వేషన్లు ఖరారయ్యాయి. ఇక జనరల్ మహిళకు సంబంధించి కోదాడ, మిర్యాలగూడ, చిట్యాల, చౌటుప్పల్, భువనగిరి, యాదగిరిగుట్టలో జనరల్ మహిళకు సంబంధించిన చైర్మన్లకు సంబంధించి రిజర్వేషన్ ఖరారైంది. ఇక బీసీ జనరల్ స్థానాల్లో హుజూర్నగర్, దేవరకొండ, ఆలేరు స్థానాలు ఖరారయ్యాయి. ఇక ఎస్సీ జనరల్ స్థానంలో నందికొండ, అదేవిధంగా ఎస్సీ మహిళకు మోత్కూరు స్థానాన్ని కేటాయించారు. ఓవరాల్గా ఇప్పటికే మేయర్ స్థానానికి సంబంధించి మాత్రం నల్గొండ జనరల్ మహిళ అయింది. దాంతో ఎవరైతే ఆశావాహులు ఉన్నారో, చైర్మన్ కావాలనుకుంటున్నారో, అదేవిధంగా నల్గొండకు సంబంధించి కార్పొరేషన్ మేయర్ కావాలనుకుంటున్నారో వాళ్ళంతా కూడా ముఖ్యమైన నేతలను కలుస్తున్నారు. వాళ్ళంతా కూడా అవకాశం ఇవ్వండి అని చెప్పేసి కూడా కోరుతున్నారు. మరోవైపు వాళ్ళకి సంబంధించిన టీమును కూడా
మున్సిపాలిటీలో వార్డుకు సంబంధించి ఎవరైతే కౌన్సిలర్లు ఉంటారో వాళ్ళందరూ టీమును కూడా రెడీ చేసుకుంటున్న పరిస్థితి అయితే ఓవరాల్గా కనిపిస్తుంది. ఓవరాల్గా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా మాత్రం మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి మాత్రము కొంత ఎన్నికల ప్రచారం దాదాపు ఒక 15 రోజుల ముందు నుంచే అడావిడి స్టార్ట్ అయింది. ఎప్పుడైతే ఎన్నికలకు సంబంధించిన అడావిడి మొదలైందో అదేవిధంగా రిజర్వేషన్లు ఖరారయ్యాయో అక్కడ ఉన్న అభ్యర్థులు కూడా అంతే సీరియస్గా ఎఫర్ట్ పెడుతున్నారు, ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. వాళ్ళు చేసిన అభివృద్ధి కావచ్చు, చేయబోయే అభివృద్ధి కావచ్చు, ప్రతిదీ కూడా ఓటర్లను వివరిస్తూ వాళ్ళంతా ముందుకు పోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికి ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా మాత్రం మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా నల్గొండ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించిన అడవిడి స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించిన అప్డేట్. కెమెరా పర్సన్ రఘుతో శేఖర్, V6 న్యూస్, నల్గొండ జిల్లా. దేశ రాజధాని ఢిల్లీలో జోరుగా వర్షం కురిసింది. ఢిల్లీలోని కర్తవ్య పథ్, షాపూర్ ఏరియాలో కుండపోతగా వర్షం పడింది. సిటీ శివార్లోని హర్యానా, యూపీలకు చెందిన పలు ప్రాంతాల్లో ఉదయం నుంచే వడగళ్ల వాన కురిసినట్లు స్థానికులు తెలిపారు. ఢిల్లీలోని ప్రధాన కూడళ్లలో జోరు వానలతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. నోయిడాలో కుండపోత వానకు పలు చోట్ల ధాన్యం తడిసినట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అటు పశ్చిమ తీరంలో వాతావరణ ప్రభావంతో రాజస్థాన్లోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. అల్వార్ జిల్లాలోని రాజ్గఢ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది. అల్వార్తో పాటు జైపూర్, భరత్పూర్, అజ్మీర్ సహా 18 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ వార్నింగ్ ఇష్యూ చేశారు. 24 గంటల్లో రాజస్థాన్లోని పలు చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. ఇవి బులెటిన్ అప్డేట్స్.